దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రార్థన ఆలకించే మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ వాగ్దానం. తనకు నిజముగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తనలు 145 అధ్యాయం 18వ వచనం. ప్రియా ప్రార్థన ఆలకించే మహాదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? ప్రభు యొక్క మహాకృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులు అందరితో కూడా ఉండి సంపూర్ణ విజయవంతన ఆత్మకార్యం ప్రభు జరిగించునుగాక. ఆ దేవాదేవుడు తనకు మొరపెట్టే వారికి అందరికీ, ఆయనకు నిజంగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మానవుడు దినమంతా తన కోసమే జీవిస్తున్నాడు. కాలమంతా తన సొంత పనుల కొరకే వాడుకుంటున్నాడు. అయినా సమయం చాలడం లేదు. ఇక దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళడం? తన పనులన్నీ ముగించిన తరువాతే దేవుడు గుర్తుకు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మానవుడు సృష్టికర్తను మరిచి సృష్టిని ఆశ్రయించి నాశనం కోరుకుంటున్నాడు. మనకు ఆధారభూతుడైన వాని వైపు చూడక లోకం తట్టు చూస్తూ చీకటిలో నుండి వెలుగులోనికి రాలేక నశించిపోతున్నారు. ఆకలి అయినప్పుడే భోజనం, రోగం వచ్చినప్పుడే వైద్యం, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది లోకం నానుడి. సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని పౌలు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధ దినం ఆదివారాన్ని కూడా దేవునికి పూర్తిగా ఇవ్వడానికి క్రైస్తవులు ఇష్టపడటం లేదు. ఆయన దొరికే సమయంలో ఆయన తట్టు చూసి ఆయనను వెతికిన యెడల తప్పక దొరికే దేవుడు. దేవుని ఆత్మ ప్రవర్తైన అజర్యా మీదకి రాగా ఇలాగ ప్రకటిస్తున్నాడు: మీరు యెహోవా పక్షం వారైన యెడల ఆయన మీ పక్షంగా నుండును, మీరు ఆయనను యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మిమ్మలను ఖచ్చితంగా ఆయన మీ ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వగల దేవుడు. దేవుని బిడ్డలారా, మీరు ఆయన గనక విసర్జిస్తే ఆయన కూడా మిమ్మల్ని విసర్జించగల మహాదేవుడు. ప్రియులారా, దేవుణ్ణి వెతికే విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటున్నామేమో పరీక్షించుకోవాలి. ఇశ్రాయేలు తమ శ్రమ యందు దేవుడైన యెహోవా యొద్దకు మలుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. వారికి తోడుగా ఉండి నడిపించాడు. మనము సమాధానంతో దేవుని వెతకాలి. సమాధానం లేకుండా దేవుని సన్నిధిని వెతికినప్పుడు ఆయన పొందలేవు. నీ ప్రతివాదితో నీవు త్రావులో ఉండగానే సమాధానపడు. తప్పక నీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయగల మహాదేవుడే. దేవుని బిడ్డ, దేవుడి మాట మనం వివేకంతో దేవుని వెతకాలి. ఆయన ఆశ. వివేకం కలిగి దేవుని వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరీక్షించాడు. వివేకంతో తగిన సమయంలో దేవుని వెతికే వారంగా ఉండాలి. సమయం మించితే ఆయన కనుగొనలేం. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టిన అయ్యా మాకు తలుపు తీయమని చెప్పి ఆరంభించిన అప్పుడు ఆయన మీ రెక్కడి వారు మిమ్మల్ని ఎరుగును మీతో చెప్పను. కనుక ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం అని అపోస్తులైన పౌలు తెలియపరుస్తున్నాడు. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో దేవుని వెతుకుతారో అట్టి వారిని ఆయన తప్పక రక్షిస్తాడు. విరిగిన హృదయం గలవారికి ఆయన ఆసనుడు, నలిగిన మనసు గలవారికి ఆయన రక్షకుడు అని భక్తుడైన దావీదు అనుభవం చెప్తున్నాడు. పూర్ణ హృదయంతో దేవుని మొరపెట్టు వారికి, పూర్ణాత్మతో ఆయన వెతుకు వారందరికీ యెహోవా సమీపంగా ఉండి ఆదరించేవాడుగా ఉన్నాడు. దావీదు తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. మరణ భయంతో పారిపోయాడు. ఒంటరితనంలో దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి శ్రమలన్నిటిలో నుండి తప్పించి ఉన్నతమైన స్థితినిచ్చి ఆశీర్వదించాడు. దావీదు వలె దేవుని సన్నిధి వెతికే వారిగా మీరు ఉండాలని దేవుని చిత్తం. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు ఈ లోకంలో పరిచర్య చేస్తున్న దినాల్లో యెరికో పట్టణం వెళ్ళాడు. త్రోవపక్క భర్తీమై అను గుడ్డివాడు కూర్చుని భిక్షమడుగుతున్నాడు. అతడు యేసును గూర్చి విన్నాడు. తనను స్వస్థపరచగలడని నమ్మాడు. దేవుని బిడ్డలారా, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించమని కేకలు వేశాడు. యేసు వాని కేకలు విన్నాడు. అతని యందు లక్ష్యమించాడు. వాణ్ణి పిలిచాడు. గుడ్డివాడు ఆయన తట్టు ఆశతో చూశాడు. యేసు తనకు సహాయం చేస్తాడని పూర్ణ విశ్వాసంతో ఉన్నాడు. తన బట్ట పారవేసి దిగ్గును లేచి యేసునద్దకు వచ్చాడు. స్వస్థత పొందుకున్నాడు. గుడ్డివాడైనప్పటికీ భర్తీమై దేవుని కుమారుడైన యేసునందు విశ్వాసం ఉంచాడు. ఈ రోజుల్లో ప్రజలు కళ్ళుండి చూడలేని వారుగా ఉన్నారు. కానీ భర్తీమై ఆత్మనేత్రాలతో దేవుని మహిమను చూడగలిగాడు. నీవు కూడా ఉన్నపాటుని యేసును చేరడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని బిడ్డ,
విశ్వాసంతో నిలిచినప్పుడే దేవుడు మహిమను చూడగలదు. ఇప్పుడే నీ దేవుడైన యెహోవాకి ప్రార్థించు. నీ ప్రార్థనకి తగిన ప్రతిఫలం గల మహాదేవుడే. నీ దేవుడు ఆశ్చర్యకరమైన కార్యం చేసే మహాదేవుడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన ప్రియదేవా, దేవదేవ, కరుణా సంపన్నుడా, విశ్వ విజయప్రదాత, విశ్వ చక్రవర్తి, నీకు స్తోత్రాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో నేను వెదకవారి హృదయమందు సంతోషమిస్తానన్న మాట సెలవిచ్చిన దేవుడు. నీకు నిజంగా మొరపెట్టే వారందరికీ నువ్వు సమీపంగా ఉన్న దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మీ దీవెన ఆశీర్వాదాలతో, మీ మేలుతో, వెలుగుతో, జీవంతో మీ బిడ్డలైన మమ్మల్ని నింపండి, బలపరచండి. పరిశుద్ధాత్మ మీ కార్యం మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేసి బిడ్డల ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచి ఇప్పుడే బిడ్డలు బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నారు కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.